शहरी क्षेत्र के लोगों ने भी अपना आशीर्वाद दिया था। अब आज मुंबई ने, पुणे ने, नागपुर ने, महाराष्ट्र के ऐसे सभी बड़े शहरों ने अपनी स्पष्ट राय रखी है। शहरी क्षेत्रों के गरीब हो, शहरी क्षेत्रों के मिडिल क्लास हो, हर किसी ने भाजपा का समर्थन किया है और एक स्पष्ट संदेश दिया है। यह संदेश है आधुनिक भारत का, विश्व स्तरीय शहरों का। हमारे महानगरों ने विकास को चुना है, आधुनिक इंफ्रास्ट्रक्चर को चुना है और सबसे बड़ी बात, उन्होंने विकास में रोड़े अटकाने वाली राजनीति को नकार दिया है। आज बीजेपी हमारे शहरों में ग्लोबल स्टैंडर्ड के इंफ्रास्ट्रक्चर बनाने के लिए लगातार काम कर रही है। चाहे मेट्रो नेटवर्क का विस्तार हो, आधुनिक इलेक्ट्रिक बसें हो, कोस्टल रोड और समृद्धि महामार्ग जैसे शानदार प्रोजेक्ट हो, एयरपोर्ट का आधुनिकीकरण हो, शहरों को स्वच्छ बनाने की मुहिम हो, इन सभी पर बीजेपी का बहुत ज्यादा जोर है। आज का शहरी भारत ईज ऑफ लिविंग चाहता है और इन सब के लिए उसका भरोसा बीजेपी पर है, एनडीए पर है। साथियों, आज बीजेपी देश के युवाओं को नए नए सेक्टर्स में अवसर देने का प्रयास कर रही है। हमारी नई पीढ़ी इनोवेशन और स्टार्टअप के लिए माहौल चाहती है। बीजेपी से ध्यान में रखकर नीतियां बना रही है, निर्णय ले रही है। हमारा मानना है कि भारत के शहर विकास के इंजन है। शहरी विकास से गांवों को भी ताकत मिलती है। आधुनिक शहर नए अवसर पैदा करते हैं। हमारा लक्ष्य है कि हमारे शहर दुनिया के सर्वश्रेष्ठ शहरों की श्रेणी में आए और बीजेपी एनडीए सरकारें इसी लक्ष्य के साथ काम कर रही है। साथियों, मैंने लाल किले से कहा था कि मैं 1 लाख ऐसे युवाओं को राजनीति में लाना चाहता हूं जिनके परिवार का राजनीति से कोई संबंध नहीं। आज एनडीए के अनेक ऐसे उम्मीदवारों को मतदाताओं ने समर्थन दिया है। मैं इसे बहुत शुभ संकेत मानता हूं। साथियों, अरे चुनाव आएंगे जाएंगे, लोकतंत्र में जय पराजय भी चलती रहेगी, लेकिन भाजपा का, एनडीए का ध्येय सिर्फ चुनाव जीतने तक सीमित नहीं है। हमारा ध्येय सिर्फ सरकार बनाने तक सीमित नहीं है। हम देश बनाने के लिए निकले हैं। हम विकसित भारत बनाने के लिए निकले हैं। भारत का हर नागरिक, एनडीए का हर कार्यकर्ता, भाजपा का हर कार्यकर्ता
दिन रात इसमें जुटा है। గండిపేట మండలం మంచిరేవులలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నా మీటింగ్కి నాకు అప్పుడే అనిపించింది, అరే మాలలు ఎప్పుడు ఇంట కూర్చుంటారు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రా అని చెప్పి ఆ రోజు మంచి మీటింగ్ కూడా వారు చేయడం జరిగింది. అంటే మనము ఏదైతే పద్మారావు గారు నర్సింగ్ మీటింగ్లో కూడా వారు ₹1,00,000 నేను ఇస్తున్నా అని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. మన ప్రవీణ్ కూడా ఆ మీటింగ్లో చెప్పినారు, లేదు మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోవాలి, ఈ December 1 మీటింగ్ విజయవంతం చేసుకోవాలని చెప్పి. ఎందుకు December 1 మీటింగ్ మనం పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవాలి? మొత్తం హైదరాబాద్ని దిగ్బంధం చేసే అవసరం ఉన్నదా లేదా మీరు అందరు చెప్పండి. ఇన్ని రోజులు మనం ఇంట్లో కూర్చున్నది, ఆ ఒక్క రోజు మన సత్తా చూపించేది అవసరం ఉన్నది. అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించేది ఉన్నది. అరే మీరు మాలా కులాలకి మీరు చిన్న చూపు చూపించేది అవసరం లేదు, మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము, మేము కూడా మాకు ఒక మంచి కల్చర్ ఉన్నది, మేము అందరితో కలిసిమెలిసి ఉంటాము, మేమందరం కూడా పట్టుదల ఉన్నది, మాకు ఒక్కసారి ఈ ఏ విషయంలోనైనా మేము ఇది సాధించుకోవాలనుకుంటే ఎట్లనైనా సాధించుకుంటామని చెప్పి చూపించేది ఉంది అందరికీ కూడా. దానికోసము మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో మన కుటుంబ సభ్యులను కూడా తీసుకొని ఆ మీటింగ్కి వచ్చేది అవసరం ఉన్నది. మీరందరూ కూడా సరిగా ప్లాన్స్ వేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యమంలో, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా మీద ఈడీ రేడ్ అయింది అప్పుడు కూడా, ఎందుకంటే ఉద్యమంలో ఉండొద్దని. కానీ నేను భయపడలేదు, ముందుకు వెళ్ళాను. ఈడీ రేడ్ అయింది, అన్ని రేడ్లు అయినాయి అప్పుడు కూడా. మొన్న కూడా నేను ఎలక్షన్లో కొట్లాడినప్పుడు కూడా నాకు కూడా ఈడీ రేడ్స్ అయినాయి. కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు నాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ మా సంస్థకి ఇచ్చేది ఏదైతే హక్కు ఉన్నదో అది కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు. మా పట్టణచెరు ఫ్యాక్టరీని మూసేసినాడు, కానీ నేను వెనుకకు పోలేదు. కేసీఆర్ గద్దె దించే వరకు కొట్లాడినాను. అలాగే ఇప్పుడు కూడా మన మాలా కుటుంబానికి గౌరవం దక్కే వరకు ఈ నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ వారి బలం ఏముంటుందా? ఏముంటుంది చెప్పుడు? ప్రజల బలం. కానీ ప్రజలు, మనం షోలే సినిమా చూసినాము, అస్రాని ఏమంటాడు, ఆదాలో ఇదర్ జాओ ఆదాలో బాకీకే మేరే పీచే అంటాడు. అంటే ఎవడు ఉండడు. అదే భయంతో చాలామంది రాజకీయ నాయకులు బయటికి రాలేదు ఈ అంశం పైన. మీరందరూ కూడా గమనించాలి. అది ఈ రిస్క్ తీసుకోవడంలో రాజకీయ నాయకులకు చాలా పెద్ద రిస్క్ ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయి, కానీ మీరందరూ కూడా మా వెనుక ఉంటే ఆ ధైర్యంతో ఏదైనా కొట్లాడుకోవచ్చు మనము. మీరే ఉన్నారు మా ధైర్యం. సో మీరందరూ కూడా ఈ ధైర్యాన్ని చూపించడానికి 1 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మనము విజయవంతం చేసుకునే అవసరం ఉంది. నిజంగానే రాజు వస్తాద్ గారు, నేను రోజు అన్ని సాయంత్రం ఎక్కడ పొద్దున్న డిస్ట్రిక్ట్ పోయినప్పటికీ కూడా సాయంత్రం వచ్చి హైదరాబాద్లో ఒక మీటింగ్ అటెండ్ చేస్తున్నాను. వారు ఇంత కష్టపడి ఈ ఏజ్లో కూడా మన యువ నాయకుడు అంటే రాజు ఇంత ఓపికతోని, అంటే ఇప్పుడు 9 గంటలు అవుతుంది, ఇంత ఓపికతోని కూర్చొని అందరు నాయకులని కలిసి మెలిసి, అంటే వారు పెద్ద మనిషి, మా నాన్నగారు స్నేహితుడు. అంటే ఆ రోజుల నుంచి చూస్తున్నాను, అప్పటి నుంచి కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్, ఒక లూజ్ మాటలు లేదు. అందరికీ ఎట్లా సాయం చేయాలని చెప్పి రాజు వస్తాద్ గారు ఎప్పుడు కూడా వారు ఆలోచన అట్లనే ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 సీట్లలో 230కి పైగా స్థానాల్లో గెలుపొందింది. 130కి పైగా స్థానాల్లో విజయంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత శివసేన, షిండే, ఎన్సీపీ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించాయి. దీంతో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు ఎన్డీఏ నేతలు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుండగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 230కి పైగా స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 130కి పైగా సెగ్మెంట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించాయి. విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి దారుణ పరాజయం మూటగట్టుకుంది. మహాయుతి సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. మరాఠా ప్రజలు అవినీతి కూటమిని ఓడించారన్నారు. అసలైన శివసేన ఏదో ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు. మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మహాయుతి నేతలు. मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया, अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जवाब जो है काम के माध्यम से दिया। इसलिए जो काम बोलता है और 2.5 साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया। सर लड़ाई से जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है। इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए, सुख समृद्धि आ जाए, आनंद आ जाए। इसलिए एक तरफ विकास किया हमने, दूसरी तरफ कल्याणकारी योजनाएं की। इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड विक्ट्री आज हम देख रहे हैं। మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది మహాయుతి కూటమి. ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించింది. కీలకమైన ఓబీసీలతో పాటు మహిళలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. లాడ్లీ బహిన్ స్కీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించిందన్నారు మహాయుతి నేతలు. महाराष्ट्र की जनता ने जो अप्रत्याशित इस प्रकार की जीत हमको दी है, इससे ये बात पूरी तरीके से स्थापित होती है कि महाराष्ट्र ये प्रधानमंत्री मोदी जी के पीछे है और मोदी जी ने जो नारा दिया था, एक है तो सेफ है, इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए महाराष्ट्र में मतदान किया है और इसके कारण ये इतनी अच्छी जीत हमको मिली है। మహావికాస్ అఘాడీ కూడా మహిళలు, యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించింది. మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీ పైన హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం మహాయుతి సర్కార్ అమలు చేస్తున్న పథకాల వైపే మొగ్గు చూపారు. ప్రస్తుత స్కీంలు పక్కాగా అందడం, వాటిని మరింతగా పెంచుతామనే హామీని నమ్మారు. మరోవైపు ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రధాని మోదీ వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడం మహాయుతికి కలిసొచ్చింది. మరాఠా ఎన్నికల్లో ఎంబీఏ సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ రాజీ పడింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. కలిసి పోటీ చేసినా ప్రచారంలో ఐక్యత కనిపించలేదు. ముఖ్యంగా రెబల్స్ పోరు కూటమిని దెబ్బకొట్టింది. దీనికి విరుద్ధంగా బీజేపీ మాత్రం రెబల్స్ ను దారిలోకి తెచ్చుకోవడంలో మహాయుతి సక్సెస్ అయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హేమంత్ సోరెన్ చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 81 సీట్లలో ఇండియా కూటమి 56 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ను సులువుగా దాటింది. జేఎంఎం 34 సీట్లలో గెలుపుతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపించాయన్నారు సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారం చేపట్టనుంది. జార్ఖండ్లో మొత్తం 81 సీట్లుండగా ఇండియా కూటమి 50కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 42ను సునాయాసంగా దాటింది ఇండియా కూటమి. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 30కి పైగా సీట్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జార్ఖండ్ ఎన్నికల్లో విపక్ష ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పలేదు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ 20 సీట్లు దాటేందుకే ఇబ్బంది పడింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు జేఎంఎం చీఫ్ సీఎం హేమంత్ సోరెన్. కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హేమంత్. लोकतंत्र की परीक्षा को हम लोगों ने सफलतापूर्वक पास किया और आप सबको भी मेरी ओर से बहुत बहुत आभार, शुक्रिया. जो इंडिया गठबंधन का प्रदर्शन रहा है वो बहुत बेहतर रहा है. उन सभी को भी मैं बहुत बहुत आभार प्रकट करता हूं जिन्होंने लोकतंत्र की ताकत को जन जन तक पहुंचाने का प्रयास किया. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధిని ఎంచుకున్నారన్నారు సీఎం హేమంత్ భార్య కల్పనా సోరెన్. జేఎంఎంను వరుసగా రెండోసారి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజలను విభజించేందుకు పన్నిన కుట్రలు ఫలించలేదన్నారు కల్పనా సోరెన్. देखिए 23 तारीख का इंतज़ार सबने किया है और मुझे लगता है कि मैं ये कहना चाहती हूँ कि झारखंड की जनता ने, हमारे बड़े बुज़ुर्गों ने, हमारे भाई दादा ने, हमारी माताओं बहनों ने, हमारे युवा साथियों ने विकास का रास्ता चुना है और कहीं ना कहीं इस बार मैया की जीत हो रही है. बस मैं ये कहना. జార్ఖండ్లో మహాగఠబంధన్ కూటమి గెలుపు ప్రజల విజయమన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఈవీఎంల పనితీరుపై ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ఈవీఎంలపై తమ అనుమానాలకు ఈసీ ఎప్పటికీ క్లారిటీ ఇవ్వదన్నారు. నాగ్పూర్లో బీజేపీ నేత కారులో ఈవీఎంలు ప్రత్యక్షం కావడంపై ఎలాంటి సమాధానం లేదన్నారు పవన్ ఖేరా. ये सवाल हम जीतें या हारें, चुनावी प्रक्रिया पे हम सवाल उठाते रहेंगे. तो चुनावी प्रक्रिया को और पारदर्शी और लोकतंत्र को और मजबूत बनाने के लिए ये बात करते हैं. आप झारखंड का नतीजा दिखा दिखाकर हमारा मुंह नहीं बंद कर सकते. क्या चुप्पी से चुनाव आयोग अपने आप को रात की नींद कैसे आती होगी? इन लोग चुप रहना कोई उत्तर होता है क्या? జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డును సీఎం హేమంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీకి ముగింపు పలికారు ప్రజలు. ఇప్పటి వరకు జార్ఖండ్లో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టలేదు. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి విజయం సాధించింది. సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడం జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి బాబాయ్ వరసైన చంపై సోరెన్ కు జార్ఖండ్ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత 6 నెలలకు జూన్లో హేమంత్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిరిగి సీఎంగా పగ్గాలు స్వీకరించారు. ఈ 6 నెలల్లో హేమంత్ భార్య కల్పనా సోరెన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల నుంచి సానుభూతి సంపాదించారు. ఇదే అంతిమంగా జేఎంఎంకు భారీ విజయాన్ని, బీజేపీకి ఓటమిని మిగిల్చింది. వయనాడు లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ 4,10,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఆదరించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలన్న ప్రియాంక ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఖర్గేను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రియాంక. ఇవి బులెటిన్ అప్డేట్స్.